మనం దీవించబడాలంటే ఏం చేయాలి, మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఈ రాత్రి దేవుని మాటలు విందాం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గేబా నుండి గేజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ చదువుకున్న లేఖన భాగంలో చూస్తే దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, దావీదు వర్ధిల్లడానికి కారణం, దావీదు ఫలించడానికి కారణం, దావీదు అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటంటే దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు. దేవుడు తనకు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం చేయడానికి దావీదు ఇష్టపడ్డాడు. అందుకే దావీదు వర్ధిల్లెనని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దావీదు ఫలించడం కూడా మనం చూడగలుగుతున్నాం. దావీదు వలె మనం ఫలించాలన్నా, దావీదు వలె మనం అభివృద్ధి చెందాలన్నా, దేవుని ప్రజలారా, దావీదు ఏ విధంగా దేవుడు చెప్పినట్టుగా చేసి ఫలించాడో అలా దావీదు వలె మనము కూడా చేసి దేవుని ఆశీర్వాదాలు పొందాలని నైవేద్యంగా మనం చేస్తున్నాం. దావీదైతే అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు ఫలించాడు. కారణం ఏమిటి? దేవుడు చెప్పినట్లుగా దావీదు చేశాడు. మీలో చాలా మంది ఫలించకపోవడం కారణం ఇదే. దేవుడు చెప్పినట్లుగా చెయ్యకపోవడం ద్వారా మీరు వర్ధిల్లలేకపోతున్నారని అర్థమవ్వాలి. మీకు గ్రామ ప్రజలు వర్ధిల్లాలని, సంఘ బిడ్డలు వర్ధిల్లాలని, కుటుంబాలు ఫలించాలని డైరెక్ట్గా ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టేటువంటి వాక్యం ఇదే. చూడండి, ఎలా ఫలించాడు, ఎలా అభివృద్ధి చెందాడు, దావీదు ఎలా విస్తరించబడ్డాడంటే, దావీదు యెహోవా ఏదైతే చెప్పాడో అది చేశాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడు చెప్పింది చేయట్లేదు. అందుకే ఎండిపోయిన మొక్కల్లాగా, ఆకులు రాలిపోయిన చెట్టులాగా, పోగలేని చెట్టు, పిండి లేని చెట్టు, కాపు లేని చెట్టులాగా ఉంటున్నాం. కారణం చూడు, మనమ్మ గారు ఉంది, లాయర్ గారు చెప్పినట్టు చేస్తూనే ఉంది. 10,000 తెమ్మంటే తీసుకొచ్చి పట్టుకెళ్తారు. ఎన్నెన్నో నడమంత్రపు కబుర్లు చెప్పేస్తాడు లాయర్. మనమే గెలిచేస్తాం. మందే విజయం, 50 తీసురా, 50 తీసుకెళ్ళిపో. డాక్టర్ అంటాడు, నీ రోగం పోవాలంటే, నీ వ్యాధి పోవాలంటే, నీ బలహీనత పోవాలంటే ఈ పని చేయాలి, ఆ పని చేయాలంటే మనకు కాబట్టుంది. స్కాన్ తీయడానికి 15,000 అంట. స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్ తీయడానికి. మరి అది ఎక్కడుందో? నేనన్నా ఎంఆర్ స్కానింగ్ 6,000 అవుతుంది, డిజిటల్ స్కానింగ్ 6,000, 5,000 ఉంటుంది అంతే. ఇదొక స్కానింగ్. మరి ఈ స్కానింగ్ వేరుంట. ఎంతైనా పట్టుకెళ్తాం. డాక్టర్ చెప్పిన మాట విని చచ్చిపోతామే మరి పోయి బంధువుల మాట వింటాం. బంధువుల మాట విని ఇంట్లో పరికరాలన్నీ మార్చేస్తాం. ఆ మూలకు పొయ్యి పెట్టి
పెట్టకూడదు, తీసేస్తాం. ఈ మూల నీలగంగాలో పెట్టావు, ఇక్కడ పెట్టకూడదు, తీసేస్తాం. బంధువు మాట విని, తోబుట్టు మాట విని, మనుషుల మాట విని ఇవన్నీ చేస్తున్నాం. అందుకే వర్ధిల్లకపోవడానికి కారణం, మీరు ఫలించకపోవడానికి కారణం, నష్టపోవడానికి కారణం, అప్పులు పోవడానికి కారణం, శ్రమలు పోవడానికి కారణం. బుధవారం ప్రాంతం ఇంట్లో పెట్టుకున్నామండి, సేవకులు మాట్లాడారా, నాకేం పట్టింది అన్నట్టుగా మొఖాలు మార్చుకుని ఎవరిని పెట్టుకున్నామని పెట్టుకుంటాడు, లేకపోతే ఆయనే పెట్టుకుంటాడు. అందుకే మనకు వచ్చే దరిద్రం, అందుకే మనకు వచ్చే శోధన, అందుకే మనకు వచ్చే కీడు, అందుకే మనకు వచ్చే నష్టం. ఇక్కడ దావీదు దేవుడు చెప్పినట్టుగా చేశాడు. యెహోవా ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం చేశాడు. ఈనాడు చాలా మంది కూడా మనమే దీవించబడాలి, మనమే వెలిగించబడాలి, మనమే ఆశీర్వించబడాలి అనుకుంటాం. అదో స్వార్థం. ఈరోజు ఈ బుధవారం కొంతమందికి ప్రార్థన లేదు. మీ మంచి నోరుతో, పరికి వాళ్ళ నోరు అనాలి కానీ మీ మంచి నోరుతో ప్రార్థనకు రండి అని ఎవరికైనా చెప్పారా? చెప్పారా? మంచి నోరు, బా ఏం నోరు అంటే వాళ్ళ నోరు పప్పులుగా చేస్తుంది, నోరు స్థలాలుగా చేస్తుంది నోరు. మీ మంచి నోరుతో కార్యక్రమం ఎందుకమ్మా, ఈరోజు మీకు ప్రార్థన లేదు కదా, నాకు మాట్లాడింది కదా అని ఎవరికైనా చెప్పవా? అబ్బే ఎవడన్నా లప్ప ఎత్తున్నాడంటే లప్ప, ఎవడన్నా ఏదైనా కట్ల ఎత్తినాడంటే ఈ రత్న కుమారుని వాళ్ళ తోడు వాళ్ళు పిలిచేది, అమ్మో అక్కడే అవి ఎత్తున్నారంట. తోటి కోడలు పిలిచేది ఏమంటే, మరిది గారిని పిలిచేది ఏమండి, కొడుకుని పిలిచేది ఏమండి, పక్కింటోని పిలిచేది, పొరిగింటోని ఎంతమందిని పిలుస్తూ ఫ్రీగా వస్తే పెనాలు తాగేయడానికి. వాటికంటే శ్రేష్టమైనది ప్రార్థన కదా, వాటికంటే విలువైనది దేవుడి వాక్యం వినబడుతుంది కదా. ఖాళీగా కూర్చోటం ఎందుకు? బొద్దులాగా నాతో పాటు వచ్చి నాకు మాట్లాడవచ్చు కదా, ఎవరైనా పిలిచావా? ఎమ్మెల్యే గారు చెప్తున్నారంట, రా. మన ప్రెసిడెంట్ గారు చెప్తున్నారంట, రా. ఎంతమందిని పిలుస్తాం? క్షణికమైన వాటిని వాళ్ళకి ఇప్పించడానికి ఎంతమందిని పిలుస్తాం మనం? ఏమా మన కోటమ్మ గారు ఉంది, వస్తే ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది, వాళ్ళ వదిలిని తీసుకొస్తుంది, వాళ్ళ పిన్నిని తీసుకొస్తుంది, వాళ్ళ కూతురు కూడా వదలకుండా తీసుకొస్తుంది. ఫ్రీగానే కదా ఇచ్చేది, ఓరకని కదా ఇచ్చేది. రా, 4-5 తీసుకొచ్చేస్తారు. చూడండి మనిషి యొక్క నైజమేంటో చూడండి. అదే ఎందుకు ఖాళీగా కూర్చున్నారు కదా, ఇక్కడ ప్రార్థనకు రావచ్చు కదా, ఎవరికైనా చెప్పామా? చక్కగా ఆరాధన ఉంటుంది, మనకి చక్కగా పాటలు ఉంటాయి, చక్కగా ప్రార్థన ఉంటుంది. మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోవచ్చు, మీ సమస్యల కోసం ప్రార్థన చేసుకోవచ్చు, మీ రోగాల కోసం ప్రార్థన చేసుకోవచ్చు అని ఎవరికైనా చెప్పారా? ప్రెసిడెంట్ గారు చెప్తారంట, రా తమ్ముడు, రా చెల్లి, రా అని ఎంతమందిని పిలిచికెళ్తాం? ఏమ్మా పార్వతమ్మ గారు అప్పారావు గారు కూడా తీసుకుపోతాం. నేను రాలేను, నేను ఎందుకు రావయ్యా, రేపు అందరూ రా, లాక్కుపోద్ది, బతిమాలుకునే వాళ్ళు తీసుకుపోతాం. మరి ప్రార్థన అంటే అందుకే మనం భరించలేకపోతున్నాం, అందుకే మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఎవరి ప్రెసిడెంట్ గారు అయితే ఇద్దరు కంటే రథంలో దూరుకుంటుందా? వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ ఆయన్ని, ఇంకా
ఇంట్లో ఎవరున్నారు మొత్తం అందరినీ చెప్పి మరి ప్రార్థనకి ఎందుకు మనం తీసుకురాలేకపోతున్నాం? ఖాళీగా ఉన్నారు కదా. అందుకే నీవు ఫలించలేకపోతున్నావు, అందుకే నీవు అభివృద్ధి చెందలేకపోతున్నావు, అందుకే నీవు దీవెనలు పొందలేకపోతున్నావు. ఇక్కడ చూస్తే దావీదు దేవుడు చెప్పినట్లుగా చేశాడు, ఫలించున్న మాట చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం.